బీజేపీతో జత కడితే ఎంతటి అవినీతి పరులైనా పరిశుద్ధులవుతారా? నిర్మా వాషింగ్ పౌడర్ వాడినట్లుగా క్లీన్ అయిపోతారా? చంద్రబాబుపై బీజేపీ అగ్రనేతలు చేసిన అవినీతి ఆరోపణలు ఏమయ్యాయి? చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వ హామీలను అరాకొరగా అమలు చేస్తూ ఉంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించటం లేదు? విశాఖ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ అవకాశవాద రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం చూస్తే ఈ పార్టీతో ఎవరైనా కలిస్తే నిర్మా వాషింగ్ పౌడర్ మాదిరి క్లీన్ అయిపోతారన్న విమర్శను నిజం చేశారనుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నిర్వహించిన సారథ్య యాత్ర ముగింపు సభలో నడ్డా ఉపన్యసించారు. ఆయన చెప్పిన మాటలు వింటే రాజకీయాల్లో జాతీయ స్థాయి నాయకులు సైతం ఇంత అవకాశవాదంతో మాట్లాడతారా అన్న భావన కలుగుతుంది. గతంలో వైసీపీ హయాంలో అవినీతి, అసమర్థ, అరాచక పాలన సాగిందని, రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిందని, అభివృద్ధి అడుగంటిందని ఆయన అన్నారని ఎల్లో మీడియా సంబరంగా రాసుకుంది. కానీ బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కానీ, హోంమంత్రి అమిత్ షా లేదా నడ్డా వంటి పలువురు బీజేపీ నేతలు 2019కు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, తదుపరి కొన్నేళ్ల పాటు ఆ పార్టీని అంతకన్నా ఘోరంగా విమర్శించిన సంగతి వీరు మర్చిపోతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా అన్నారట. ఆయన ఆ విషయం మాట్లాడడానికి ముందు అందులో ఎంత నిజం ఉందన్నది ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ తెలుసుకుని ఉంటే అర్థమయ్యేది. ఏపీలో ఏ వర్గం సంతోషంగా ఉందో నడ్డా చెప్పి ఉండాల్సింది. ఏ స్కీముల వల్ల ప్రజలకు మేలు జరిగిందో వివరించి ఉండాల్సింది. అలా ఏమి చేసినట్లు కనపడదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడూ బీజేపీ ఆ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయలేదు. చంద్రబాబుతో మళ్ళీ జతగట్టాక ఆ పాటను ఎత్తుకున్నట్టుగా ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆయా రంగాల్లో విఫలమైందన్న విమర్శను ఎదుర్కొంటోంది. అందుకు ప్రధాన తార్కాణం యూరియా కోసం అల్లాడుతున్న రైతులే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, రైతుల మధ్య యూరియా కోసం గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక వారు తమ పంటను రోడ్డు పక్కన పడవేసిన సన్నివేశాలను కొద్ది నెలల క్రితం చూసాం. అంతకుముందు పొగాకు రైతుల గోడు విన్నాం. ఇప్పుడు టమాటా, ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్న దాఖలాలు తక్కువే. దాంతో ఆ రైతులు కూడా తమ ఉత్పత్తులను నేలపాలు చేసుకోవాల్సి వస్తోంది. జగన్ టైంలో సజావుగా నడుస్తున్న విద్య, వైద్య రంగాల్లో ఇప్పుడు అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయ సంకల్పించితే వాటిని ప్రైవేట్ పరం చేయబోతున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇదేనా పాలనను గాడిలో పెట్టడం అంటే? కానే కాదు కదా. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు పక్కన పర్మిట్ రూములు, తదుపరి గ్రామాల్లో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా? శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే? జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచివేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే? 99 పైసలకే కార్పొరేట్ సంస్థలకు ఎకరాల భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ 6 హామీలని, భారీ ఎన్నికల ప్రణాళికని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి ఇప్పుడు అరాకొరా చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థత కిందకు వస్తుందా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న సత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగత? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో ఎందుకు నోరు మెదపలేదు? ఇక్కడే తెలుస్తోంది వీరి డబుల్ స్టాండర్డ్స్. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ కానివ్వబోమని ప్రచారం చేసి ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటు వారికి దారాదత్తం చేయటం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లవుతుందా, లేక నాశనం చేసినట్లవుతుందా? నడ్డా తన మొత్తం స్పీచ్లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలనకు, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే టైం కేటాయించిన ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది.
టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా లేక చిత్తశుద్ధితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు. మరి అంతకుముందు బీజేపీ టీడీపీలు చేసుకున్న విమర్శలు ఆరోపణల మాట ఏమిటి అన్న ప్రశ్న సామాన్య ప్రజలకు రావచ్చు. కానీ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదంగా పొత్తులు ఉంటాయా అని అంతా నివ్వెరపోయారు. పొత్తు తర్వాత మోడీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే తాను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ జనసేనను కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరాకొరగా అమలు చేస్తున్న బీజేపీ పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతుంటే ఎవరు అభ్యంతర పెట్టరు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ధి జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే జేపీ నడ్డా చెప్పి ఉండాలి కదా. అవేమీ లేకుండా జనరల్గా మాట్లాడితే ఏం ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా కాదా అన్నది మాత్రం చెప్పరు. అలాగే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ఓదరగొట్టే బీజేపీ నేతలు ఏపీలో ఇప్పుడు టీడీపీలో ఉన్నది వారసత్వ రాజకీయం కాదా? అప్పట్లో మరి లోకేష్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవా చేయగా ఇప్పుడు ఆయనే పిలిచి మరి ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీలు గత 15 ఏళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కానీ ఏపీ ప్రజలు మర్చిపోతారా?